అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ శాఖల గోడౌన్లు ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎక్కువ శాతం గోడౌన్లు ప్రభుత్వ స్థలాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ మదనపల్లిలో మాత్రం గత 8 ఏళ్లుగా ప్రైవేటు భవనాల్లో గోడౌన్ నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ వలసపల్లి పంచాయతీలో ప్రైవేటు అద్దె భవనంలో నడుస్తున్న ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ గోడాంకు మదనపల్లి మండల పరిధిలో 5 ఎకరాల ప్రభుత్వ సొంత స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం సొంత భవనంలో లిక్కర్ గోడాం పనులు ప్రారంభించాలని చెప్పి దానికి తగిన 5 ఎకరాల భూమిని మండలంలో 5 ఎకరాలు కేటాయించాలని ఈరోజు ఇన్ఛార్జి తహసీల్దార్ గారికి ఐఎంఎఫ్ఎల్ అమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాలుగా మదనపల్లి వలసపల్లి పంచాయతీలో ఉన్న ప్రైవేటు గోడాంలో లిక్కర్ గోడాం పనులు నిర్వహిస్తా ఉన్నారు. నెలకి ₹1,50,000 అద్దె చెల్లిస్తా ఉన్నారు. సంవత్సరానికి 18 లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు చెల్లిస్తా ఉన్నారు. అంటే దాదాపు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూరుతా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ సొంత స్థలం కేటాయించి సొంత భవనాలు నిర్మించడంలో ప్రభుత్వం వైఫల్యంగా చెందిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మదనపల్లి తహసీల్దార్ గారు చొరవ తీసుకుని ప్రైవేటు అద్దె భవనంలో కాకుండా దానికి సంబంధించినటువంటి 5 ఎకరాల సొంత స్థలాన్ని కేటాయించి ఆ సొంత స్థలంలో భవనాన్ని నిర్మించి అక్కడ లిక్కర్ గోడాం పనులు ప్రారంభించాలని చెప్పి అమాలి యూనియన్ తరఫున ఏఐటియుసిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 8 సంవత్సరాలుగా అనేక లక్షల రూపాయల ప్రభుత్వం నష్టం చేకూరుతోంది. తక్షణమే దీనిపైన కలెక్టర్ గారు చొరవ తీసుకుని 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి సొంత భవనంలో లిక్కర్ గోడాం పనులు ప్రారంభించాలనే సందర్భంగా ఏఐటియుసిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం.